నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తొలిసారి ప్రసంగం। తొలి స్పీచ్ తోనే అదరగొట్టిన పవన్। విజయవాడలోని బీసీ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి సవిత। వంట ఒక చోట భోజనం మరో చోట ఏర్పాటు చేయడంపై అసంతృప్తి। కడప జిల్లా పర్యటనలో వైఎస్ జగన్। క్యాడర్ల ఉత్సాహాన్ని నింపి భరోసా కల్పించే దిశగా యాక్షన్ ప్లాన్। జిల్లాలోని అన్ని గ్రామాల్లో సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు చేపట్టండి। అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్। ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తొలిసారి ప్రసంగించారు। అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని ఎన్నుకున్న తర్వాత స్పీకర్ను అభినందిస్తూ పవన్ మాట్లాడారు। తొలి స్పీచ్తోనే అదరగొట్టారు పవన్। సభ ఎలా ఉండాలో తన మనసులోని మాటలను తెలియజేశారు। సభాధ్యక్ష హోదాలో సభను ముందుకు తీసుకెళ్లాలని అయ్యన్నను కోరారు। పెద్దలు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను। 16వ శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికైన సభాపతి శ్రీ చింతకాల అయ్యన్న పాత్రుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు, మీకు శుభాకాంక్షలు। ఇది నేను మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం। ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు, పంచాయతీరాజ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, R&B అనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు సభాధ్యక్షుడు ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది। రాజకీయ జీవనంలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు। మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు। ఒకటే బాధేస్తా ఉంది సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం। కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది, మీరే మైక్ ఆఫ్ చేయాలి। అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు, ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో। కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు। ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు। డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషలని, భావాలని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు। దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి। సభానాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో। చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరని లేదు। ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళకి వ్యక్తిగతంగా దూషణ, సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు, అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష। అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి। గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దూషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు। ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు, ఈ రోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి। విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు, వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి। భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు। భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు, భాష విద్వేషం రేపడానికి కాదు, పరిష్కరించడానికి। ఎంత జటిలమైన సమస్య అయినా, భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు ఈ సభ ఉన్నది అందుకు। కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి, వ్యక్తిగత దోషులతోటి రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు। అలాంటి సభ కాకుండా ఇందాక మన పెద్దలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది భవిష్యత్తుకి ఇది ఒక ప్రమాణిక, ఒక ప్రమాణం అవ్వాలి। 2047 వరకు ఇంత అద్భుతమైన స్థానంలో మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఈ రోజు మనం వేసే ప్రతి అడుగు అది భవిష్యత్ తరాలకు ఒక నిర్దేశక, ఒక టచ్ స్టోన్ గా ఉండిపోవాలి, గిట్ రాయిగా ఉండిపోవాలి। ఈ రోజున ఈ సభలో ఉన్న గౌరవ సభ్యులందరూ చట్టాలు చేయడానికి ఉన్నారు, చట్టాలు ఉల్లంఘించడానికి కాదు। విభేదించడం అంటే ద్వేషించడం కాదు, వాదించడం అంటే కొట్టుకోవడం కాదు। ఇవన్నీ విభేదించడం, వాదించడం ఇవన్నీ ప్రజాస్వామ్యానికి చాలా మౌలికమైన పునాదులు। ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగి అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావమే మన ఆంధ్ర రాజ్యంతో మొదలైంది। అమరజీవి పొట్టి శ్రీరాములు గారి బలిదానం మీద మన రాష్ట్రం పుట్టింది। 56 రోజులు తిండి తిప్పలు తినకుండా నరకం అనుభవిస్తూ ఆయన బలైపోయారు। ఆయన మరణానికి చేరువవుతూ
ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రతి రోజు మనకి దాదాపు సుదీర్ఘమైన 6 దశాబ్దాల కాలం 1.5 సంవత్సర కాలం అంటే ఆయన ప్రతిరోజు చావుకు చేరువవుతూ భోజనం లేకుండా ఆయన గడిపిన ప్రతిరోజు మనకి 1.5 సంవత్సర కాలం. అలాంటి నేపథ్యంలో అలాంటి మహోన్నతుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని కనుక మనం ఈ సభలో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి, వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి, వ్యక్తిగత దూషణకి తావివ్వకుండా ఉండాలి. అలా కాకుండా గత ప్రభుత్వం లాగా ఈ సభని తిట్లకి బూతులకి కొట్లాటికి వాడితే ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారి బలిదానాన్ని అవమానం చేసినట్టే. ఒక గొప్పవాడు ఒక మహానుభావుడు బతికినప్పుడు మాత్రమే కాదు చనిపోయిన తర్వాత కూడా కొన్ని తరాలు ఉపయోగపడతారని నిరూపిస్తారు. అలాంటి కోవకు చెందిన మహానుభావులు ఆంధ్ర రాష్ట్ర సృష్టికర్త, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు శ్రీకారం చుట్టిన ద్రష్ట, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మృతిలో ఒక విలువలతో కూడిన ఒక సత్సాంప్రదాయాన్ని తెరలేపుతూ మీ ఆధ్వర్యంలో ఈ సభ జరగాలని, ఈ 5 ఏళ్ల ప్రజా ప్రస్థానంలో ఈ విలువైన 5 ఏళ్లు రాబోయే తరానికి గొప్ప భవిష్యత్తునిచ్చేలా, అన్నం పెట్టే రైతుకి, కౌలు చేసుకునే రైతుకి, రైతు కూలీకి అండగా ఉండేలా, మహిళలకి భద్రతతో పాటు ఉన్నత స్థాయికి ఎదిగేలా, ప్రభుత్వ ఉద్యోగులకి భద్రత కల్పించేలా, పశువు పక్షి ప్రకృతి సర్వజనులందరికీ కూడా మతాలకి ప్రాంతాలకి అతీతంగా సుభిక్షంగా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాజ్యం అద్భుతమైన ప్రగతి సాధించేలా ఈ చర్చలు సాగాలని కోరుకుంటూ సభాపతి అయ్యన్న పాత్రుడి గారికి మీ ఆధ్వర్యంలో ఈ సభ ఒక సరికొత్త సాంప్రదాయానికి సత్సాంప్రదాయానికి ఇది తెరతీయాలని కోరుకుంటూ మీకు మరోమారు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. విజయవాడలోని బీసీ సంక్షేమ హాస్టల్ను ఆకస్మిక తనిఖీ చేశారు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. హాస్టల్లోని సదుపాయాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మంత్రి ఆకస్మికంగా హాస్టల్కు వచ్చారు. స్టోర్ రూమ్, విద్యార్థుల వసతి గదులను మంత్రి పరిశీలించారు. వంట ఒక చోట, భోజనం మరో చోట ఏర్పాటు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వంట సరుకులు, కూరగాయలు నాసిరకంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార నాణ్యత సరిగ్గా లేకపోవడం, డైనింగ్ హాల్లో సదుపాయాలు లేమిపై సిబ్బందిని నిలదీశారు. డైనింగ్ టేబుల్, కుర్చీలు, వసతి గదుల్లో ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని విద్యార్థుల వినతిని స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత మాజీ సీఎం జగన్ తన సొంత నియోజకవర్గానికి మొట్టమొదటిసారి రానున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు పులివెందులలో మకం వేయనున్నారు. ఆదివారం కడప జిల్లా నేతలు, కార్యకర్తలతో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం గెలవలేకపోవడానికి గల కారణాలు, అందులోనూ ముఖ్యంగా తన సొంత జిల్లాలో దాదాపు 7 ఓడిపోవడానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ ఎంతటి ఘోర పరాభవం చూడని వైఎస్ కుటుంబం మొట్టమొదటిసారిగా కడప జిల్లాలో భారీ ఓటమిని చవిచూసింది. ఈ పరిస్థితుల నడుమ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం, కేడర్లో ఉత్సాహాన్ని నింపి భరోసా కల్పించేందుకు ఈ పర్యటన చేపట్టనున్నారు. కాకినాడ జిల్లాలోని అన్ని గ్రామాల్లో సురక్షితమైన తాగునీరు అందించేలా 100% మంచినీరు ట్యాంకులకు క్లోరినేషన్ చేయించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో క్షేత్రస్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మండల స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న సమావేశాలు, తాగునీరు సరఫరాలో వివిధ గ్రామాల్లో ఎదురైన సమస్యలు, వాటి పరిష్కారం, మంచినీరు ట్యాంకులను క్లోరినేషన్, మురికి కాలువల్లో ఉన్న వాటర్ పైప్లైన్ ప్రస్తుత పరిస్థితి, మంచినీరు పరీక్షలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో నిర్వహించాల్సిన కార్యకలాపాలపై తహసీల్దారు, ఎంపీడీఓలు, ఏఈఆర్డబ్ల్యూఎస్, ఈఓపీఆర్ఆర్డీ, పంచాయతీ సెక్రటరీలతో ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చర్చించారు. నీట్ పేపర్ లీక్ కావడంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు నీట్ పేపర్ లీకేజీ అంశంపై విజయవాడ ధర్నా చౌక్లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ తొత్తు పార్టీలు కావడంతోనే ఈ అంశంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ మాట్లాడడం లేదని విమర్శించారు. మరొకసారి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రజల జీవితాలతో ఎలా ఆటలాడుతుందో మళ్లీ చూస్తున్నాం. అసలు విద్యార్థులు వాళ్ళ కష్టము ఏది అక్కరలేనట్టు డాక్టర్లు అవుదాము అని ఆశపడ్డ 24 లక్షల మంది విద్యార్థులతో బీజేపీ పార్టీ ఆటలాడుతుంది. ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్టను దిగజార్చేలా ఈ రోజు ఎన్టీఏలోని వారే
పేపర్ లీకులకు పాల్పడి దీన్ని ఒక స్కామ్ గా, ఎన్టీఏ పేపర్ లీక్ స్కామ్ గా, కరప్షన్ ఉంది అని తేలే విధంగా ఈరోజు సాక్ష్యాలు ఆధారాలతో సహా బయటపడ్డాయి. అయినా కూడా ఎన్టీఏ ఇంతవరకు బిడ్డలకు క్షమాపణ చెప్పలేదు, ఆ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పలేదు. చెప్పకపోగా సమర్థించుకునే ధోరణిలో వాళ్ళున్నారు. అసలు సామాన్య ప్రజలు కూడా ఇదెక్కడ లాజిక్ అనేటట్టుగా ఎన్టీఏ వ్యవహరిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ఏ చర్యలు తీసుకోలేదు అంటే వాళ్ళ హస్తం కూడా ఈ స్కామ్ లో ఉంది, నీట్ స్కామ్ లో ఉంది అని అనుకోక తప్పడం లేదు. ఈ రోజు ఎన్టీఏ వాళ్ళు సమర్థించుకున్నది ఎలా అని చూస్తే, గ్రేస్ మార్కులు ఎందుకు ఇచ్చారు అని అడిగితే విద్యార్థులు లేటుగా వచ్చారు కాబట్టి వాళ్లకు సమయం సరిపోలేదు కాబట్టి గ్రేస్ మార్కులు ఇచ్చాము అంటున్నారు. కామన్ సెన్స్ కూడా లేటుగా వచ్చిన విద్యార్థులకు ఎక్కడే కూడా ఇలా గ్రేస్ మార్కులు ఇచ్చేది పద్ధతి లేదు అని సామాన్యులకు కూడా తెలుసు. ఎక్కడా లేని విధంగా గత 2 సంవత్సరాలలో టాపర్స్ గా కనీసం ఒకరో ఇద్దరో లేకపోతే మహా అయితే ముగ్గురో నిలిచే టాపర్స్ గా ఉన్న పరిస్థితిలో ఈ సంవత్సరం మాత్రం పేపర్ లీక్ కావడం వల్ల 67 మంది టాపర్స్ గా నిలిచాడు. కనీసం ఇద్దరో ముగ్గురో కూడా టాపర్స్ గా కాలేని వాళ్ళు ఈసారి 67 మంది ఎలా టాపర్స్ గా నిలిచారు? కనీసం ఈ క్వశ్చన్ ను కూడా ఎన్టీఏ ఆన్సర్ చేయలేకపోతుంది. 3 లక్షల మంది ఎక్కువ రాశారట, 20 లక్షల మంది పోయినసారి రాస్తే ఇద్దరు టాపర్స్ గా నిలిస్తే ఈసారి 23 లక్షలు రాశారట. కాబట్టి 67 మంది అంట. ప్రపోర్షనేట్ గా ఇంక్రీజ్ అవ్వాలి, లేకపోతే ఇంకొంచెం ఎక్కువ ఇంక్రీజ్ అవ్వాలి తప్ప 67 మంది టాపర్స్ గా ఎలా నిలుస్తారు? పేపర్ లీక్ అయ్యింది అని మొదటి రోజు నుంచి విద్యార్థులు మొత్తుకొని చెప్తున్నా కూడా పట్టించుకోలేదు. అదీ కాకుండా ఎన్టీఏ ఎప్పుడు రిలీజ్ చేశారు? రిజల్ట్స్ రిలీజ్ చేసింది ఎలక్షన్లు అనౌన్స్ అవుతున్న తేదీన. అంటే ఎలక్షన్లు అనౌన్స్ అవుతున్నాయి కాబట్టి మీడియా మొత్తం ఆక్యుపైడ్ గా ఉంటుంది. నెక్స్ట్ 10 రోజులు కూడా విశ్లేషణ అంటూ ఎలా జరిగింది ఏమిటి అని ఎన్నికల మీదనే దృష్టి అంతా ఉంటుంది. కాబట్టి అప్పుడు రిలీజ్ చేస్తే ఏ అవకతవకలైనా కూడా కవరప్ అయిపోతాయి, ఏ మీడియా అటెన్షన్ కి రాదు అన్న దృష్టితో ఎన్టీఏ ఈ చర్యకు పాల్పడింది. ఇన్ని అవకతవకలు ఉన్నా కూడా ఇంతవరకు ఎన్టీఏ రద్దు కాలేదు. ఎన్టీఏలో పనిచేస్తున్న వారి మీద యాక్షన్ తీసుకోలేదు. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఈ అవకతవకలు జరిగాయి. మీ పట్టే ఎక్కువ ఉన్న ప్రాంతాలలో జరిగినప్పటికీ కూడా మీరు ఏమీ మాట్లాడడం లేదు అంటే మీ వైఫల్యాన్ని మీరు ఒప్పుకుంటున్నట్టు కాదా? ఇక మంత్రి ఎవరు? ధర్మేందర్ ప్రధాన్ అంట. అసలు ఈయన ఫేస్బుక్ కానీ ఈయన సోషల్ మీడియా ఈయన ప్లాట్ఫామ్స్ చూస్తే మొత్తం మోడీ జపమే. అంటే మోడీ జపం చేయడానికి మాత్రమే ఈయన మంత్రి పదవి ఉంది. ఇంతవరకు నీటి గురించి ఒక ట్వీట్ కూడా లేదు. మేము ఇది చేస్తామని గాని ఓ భరోసా ఇస్తున్నట్టు గాని ఆ తల్లిదండ్రులకు గాని ఆ బిడ్డలకు గాని ఏ భరోసా ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఇలాంటి వాడే మంత్రిగా కొనసాగాలనా? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి, మోడీ గారు సమాధానం చెప్పాలి. బిడ్డల జీవితాలతో ఇంతగా చెలగాటమాడుతున్నాడు మోడీ గారు, బీజేపీ పార్టీ. చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంతవరకు స్పందించలేదు. మరొక్కసారి వీళ్ళిద్దరూ కూడా బీజేపీ పార్టీకి తొత్తు పార్టీలే, పొత్తులు పెట్టుకున్న పార్టీలే అని వీళ్లే నిరూపించుకుంటారు. 24 లక్షల మంది బిడ్డల జీవితాలతో చెలగాటమాడుతుంటే ఇద్దరిలో ఎందుకు ఒక్కరైనా స్పందించడం లేదు? స్పెషల్ స్టేటస్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ రోజు నీటి విషయంలో కూడా మళ్లీ అదే జరుగుతుంది. బీజేపీ పార్టీని ఒక్కరు కూడా ఎందుకు ప్రశ్నించలేదు అని అడుగుతున్నాం. ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా అని అడుగుతున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, సిబిఐ ఎంక్వైరీకి ఆదేశం ఇవ్వాలి, ఈ నీట్ రీ ఎగ్జామినేషన్ కూడా జరపాలి. ఈ నీట్ ఎగ్జామ్ రీ ఎగ్జామినేషన్ జరిపినప్పుడు మళ్లీ లీకులు కాకుండా చర్యలు తీసుకోవాలి. ఎన్టీఏని రీవ్యాంప్ చేయాలి. దీనికి ఎవరు పాల్పడ్డారో ముందు వాళ్ళను కనుక్కోవాలి, వాళ్ళను శిక్షించాలి. ఎన్టీఏని నిజాయితీ ఉన్న వాళ్లతో రీవ్యాంప్ చేసి రీ ఎగ్జామినేషన్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.